ఈ వీడియోలో ఏం చూస్తున్నాం అంటే మనకి ఈ ఏరియాలో ఫ్రాక్చర్ అయింది, రిస్ట్ దగ్గర డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అయింది. సో ఫ్రాక్చర్ అయితే ఏం చేయాలి, మనకి ఆ ఏరియాలో మనం గుంజి సెట్ చేసి ప్లాస్టర్ వేసేసి సరిపోతుందా, లేదంటే మనకి ఆపరేషన్ చేయాలా, ప్లేట్స్ స్క్రూస్ చేయాలా అనేది మీకు ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. అంటే రెండే మొక్కలు అయింది, జాయింట్ లోపలికి ఇరగలేదు, అటువంటి సిచ్యువేషన్స్ మనం కూర్చోబెట్టి సెట్ చేసినా కూడా కూర్చుండిపోతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ జాయింట్ లకు ఇరుగుతుంది. మనకి కొన్నిసార్లు ఓలర్ బాటన్ ఫ్రాక్చర్ అంటే జాయింట్ మొత్తం సబ్లక్స్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ రిడక్షన్ మనం గుంజిన కూర్చోబెట్టిన రాదు. సో మనం ఆపరేషన్ యూజువల్లీ ఎట్లా చేస్తాము అంటే మనకి మెయిన్ ఫ్రాగ్మెంట్ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఫ్రంట్ నుంచి వెళ్తాం పోలార్ అప్రోచ్, సమ్ టైమ్స్ వెనక నుంచి డార్సల్ అప్రోచెస్ నుంచి కూడా కొన్ని ఉంటాయి ఫర్ సమ్ స్పెసిఫిక్ ఫ్రాక్చర్ ప్యాటర్న్. సో మజిల్ ని ప్రాపర్ గా డిసెక్ట్ చేసి జరిపి బోన్ వరకు వెళ్ళి ఈచ్ బోన్ పీస్ ని మనం సెపరేట్ గా పట్టుకొని పెట్టి దాన్ని ప్లేట్స్ అండ్ స్క్రూస్ తో ఫిక్స్ చేస్తాం. సో ఇట్లా ఫిక్స్ చేయడంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఈచ్ ఇండివిజువల్ పీస్ మనకు కనిపిస్తుంది కాబట్టి రిడక్షన్ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా రాగలుగుతుంది. అండ్ మనం ప్లేట్స్ అండ్ స్క్రూస్ తో పెడతాం కాబట్టి యూజువల్లీ మనకు సిమెంట్ పట్టి ఇవన్నిటికన్నా కూడా గట్టిగా పట్టుకుంటుంది. సో మనం అర్లీగా రీహాబిలిటేట్ చేయగలుగుతాం, జాయింట్ స్టిఫ్నెస్ ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ అతికినప్పుడు ప్రాపర్ గా అతకనికి మనం ఒక ఛాన్స్ ఇస్తాం దానికి. సో ఎటువంటి ఫ్రాక్చర్ ఉందో రిస్క్ లో దాన్ని బట్టి మీ సర్జన్ మీకు డిసైడ్ చేసి ట్రీట్మెంట్ చెప్తారు. మీకు ఎక్స్రేస్ కానీ అవసరం ఉంటే సిటీ స్కాన్ కూడా చేపిస్తారు మీకు ఈ డిసిషన్ తీసుకునేది. థ్యాంక్ యూ.